హాయ్ అండి, అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంకా నేను అయితే ఈ సంవత్సరము తమ్ముళ్ళ ఇంటికి అయితే వెళ్ళి రాఖీ అయితే కట్టేశాను. అసలు మా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసింది అంటారు. చాలా ఏళ్ళు అయిపోయింది. భువనేశ్వరం వెళ్ళి అన్నయ్య అలానే చిన్న తమ్ముడికి రాఖీ కట్టేసి ఈ సంవత్సరం అయితే కంపల్సరీ అయితే వెళ్ళాలనుకుని మా చెల్లి నేను అనుకున్నాము. కానీ మొత్తం ప్రోగ్రామ్ అంతా రివర్స్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల అయితే సడన్గా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఊర్లోనే నడిపి తమ్ముడు, అదే రెండో తమ్ముడు అయితే ఉన్నాడు కదా, ఇంకా లక్కీగా వాడు ఉండడం వల్ల ఊర్లోనే వాడికి అయితే వెళ్ళి నేను రాఖీ కట్టేశాను. ఇంకా చెల్లి కూడా రావడం అవ్వలేదు కనుక చెల్లి వంతు రాఖీ కూడా నేను కట్టేశాను. ఇలాగ సంవత్సరం ఒకసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుందని ప్రతి అమ్మ, ప్రతి చెల్లి, ప్రతి అక్క అలానే తమ్ముళ్ళు అయితే ఎదురు చూస్తుంటారు కదా, ఆ పండగ రానే వచ్చింది. ఇంకా రక్షాబంధన్ అంటే మనకి ఎప్పుడు అండగా ధైర్యంగా ఒక బంధం ఉన్నదనుకుని ఒక భరోసా. ఇంకా మా వారికి కూడా ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి స్పెషల్ డే. ఎందుకంటే వాళ్ళకి చెల్లి కానీ అక్క కానీ లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళ పిన్ని కూతుళ్ళు అయితే రాఖీలు పంపిస్తారు. కానీ ఇప్పుడు కొన్ని ఏళ్ళు బట్టి అయితే పంపించడం లేదు. రాఖీ కట్టాలంటే రక్త సంబంధమే కానవసరం లేదు. ఇంకా మా మరదలు కూడా వరుసకి చెల్లి అవుతుంది కాబట్టి తనతోనైతే రాఖీ కట్టించాం. మా వారైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. వీడియో నచ్చితే